ఈరోజు సాహిత్యం సాహిత్యం ఇంకా మత సాహిత్యము మత పరిస్థితులు రెండు కంప్లీట్ అవుతాయి. సారీ, మతం కంప్లీట్ అవ్వదు మేబీ. సాహిత్యం అయితే ఇప్పుడు కంప్లీట్ చేసుకొని మతం స్టార్ట్ చేసేసుకున్నాం. ఓకేనా? ఓకే. సరే, అయితే ఇప్పుడు సాహిత్యం మీకు ఆల్రెడీ తెలిసిన టాపిక్సే కాబట్టి నేను క్వశ్చన్స్ లాగా అడుగుతూ ఉంటాను, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. శాతవాహనుల కాలంలో రాజ భాష ఏంటి? ప్రాకృతం. ప్రాకృతం. ఆ ప్రాకృతంలో ఒక మాండలికం మీకు తెలిసినది చెప్పండి. పైశాచి. పైశాచిక ప్రాకృతం. ఇంకా మహారాష్ట్ర ప్రాకృతం అనేది కూడా ఒక మాండలికమే కదా. ప్రాకృత భాషకు స్వర్ణయుగం అని ఎవరి టైం పీరియడ్ అంటారు? ఫస్ట్ పాయింట్ ఏంటి? వీళ్ళ రాజభాష ఏంటి చెప్పండి. ప్రాకృతం. సరే, ఇక్కడే ఉన్నాం కాబట్టి ఒకటి చెప్పుకుందాం. రాజభాష ప్రాకృతం అంటున్నాము, కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఎవరి టైంలో మాత్రమే సంస్కృతం ఉన్నింది? కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి. ఎన్నో రాజైనా చెప్పండి. 13 మేడం. 13th రాజు కుంతల శాతకర్ణి టైంలో సంస్కృతం రాజభాష అయింది. సరే, ఇప్పుడు ప్రాకృతం రాజభాష అంటున్నాం కదా, మరి ప్రాకృతానికి స్వర్ణయుగం అని చెప్పి ఏ రాజు టైం పీరియడ్ ని అంటారు? పులోమ. ప్రాకృతానికి స్వర్ణయుగం అని ఏ శాతవాహన రాజు పరిపాలనను పిలుస్తారు? మొదటి హాలుడు మేడం. వెరీ గుడ్, హాలుడు. హాలుడు ఏం రాశాడు? గాథ సప్తశతి. అది ఏ లాంగ్వేజ్ లో ఉంది? ప్రాకృతం. ప్రాకృతంలోనే ఉంది. కాబట్టి గాథా సప్తశతి రాసిన హాలుడు, ఈయన కవి ప్లస్ రాజు కదా, ప్రాకృతంని పోషించాడు కదా ఈయన. కాబట్టి ఈయన పరిపాలనా కాలాన్ని ప్రాకృతానికి స్వర్ణయుగం అని చెప్పి పిలుస్తారు. ఓకే. ఈయనకున్న టైటిల్ చెప్పండి, బిరుదు. వెరీ గుడ్, కవిరాజు. ఇంకా కవి వత్సలుడు. కవి వత్సలుడు అనేది ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్, ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, తెలుగులో మొట్టమొదటి పదం ఏంటి చెప్పండి. నాగబు. నాగబు కదా. తెలుగులో మొట్టమొదటి పదము నాగబు. అండ్ ఈ నాగబు దొరికిన శాసనం అమరావతి శాసనం. ఇది వేయించిన రాజు రెండో పులమావి. గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు మేడం. పులమావి 2. వాసిష్ఠి పుత్ర పులోమావి కదా అన్న. రెండో పులోమావి అన్న గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు వాసిష్ఠిపుత్ర పులోమావి. దాంట్లో మొట్టమొదటి తెలుగు పదమైన నాగబు అనేది మెన్షన్ చేయడం జరిగింది అమరావతి శాసనంలో. ఈయనకున్న బిరుదులు చెప్పండి. దక్షిణ పదేశ్వర. వెరీ గుడ్. నవనగర స్వామి. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. దక్షిణ పదేశ్వర ఒకటి, ఇంకా నవనగర స్వామి ఒకటి. ఈయన దాంట్లో ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి చెప్పండి. రాజధానిని మార్చాడు మేడం, ప్రతిష్టానపురం నుంచి అమరావతికి. ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చాడు. గుడ్. ఇంకా ఈయన రాజు అయిన 18వ సంవత్సరంలో బాలశ్రీ నాసిక్ శాసనం వేసింది. వెరీ గుడ్. తర్వాత ఈయన టైంలోనే అమరావతి స్తూపం కూడా నిర్మించడం జరిగింది కదా. అండ్ దాని మీద వేసిండేదే ఈ అమరావతి శాసనం. అందులోనే మొట్టమొదటి తెలుగు పదమైన నాగబు అనే పదం ఉంది. ఓకే. అండ్ తెలుగు పదాలున్న ప్రాకృత గ్రంథం ఏది? ఇది హాలుడు రాసిన గాథా సప్తశతి మేడం. అద్దం, అత్త. తెలుగు పదాలున్న ప్రాకృత గ్రంథం అత్త. గుర్తున్నాయి ఏవి?
అత్త, పొట్ట, అద్దం, పొట్ట, ఇట్లాంటి తెలుగు పదాలున్న ప్రాకృత గ్రంథం గాథ సప్తశతి. గాథా సప్తశతి. ఆలుడు రాసినటువంటి గాథా సప్తశతి. సో కాబట్టి సాహిత్యానికి అంటే పర్టికులర్ గా తెలుగు అనేది మొదలైండేది ఏ యుగంలో అంటే శాతవాహన యుగంలోనే. ఓకేనా? సరే, ఇంకా ఇక్కడ మనం సాహిత్యం దగ్గర మనము చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే గాథా సప్తశతి గురించి కొంచెం చూద్దాము ఒకసారి. ఆల్రెడీ మనం చెప్పుకున్నవే ఇవి. ఫస్ట్ లోనే మీకు సోర్సెస్ దగ్గర చెప్పేసాను డీటెయిల్డ్ గా. ఇక్కడ ఊరికే జస్ట్ రివిజన్ లాగా. గాథా సప్తశతి రాసిండేది ఎవరు? హాలుడు. హాలుడు రాశాడు. ఆయనకున్నటువంటి బిరుదు కవిరాజు, కవివత్సలుడు మరియు కవిరాజు. ఇవి ఆయనకున్నటువంటి బిరుదులు. అంతేగా? అండ్ ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పాను, గుర్తుందా? గాథా సప్తశతి దగ్గర ఈ బుక్ ఎవరి ప్రార్థనతో మొదలవుతుంది, ఎవరి స్తోత్రంతో ముగుస్తుంది అని. శివుడితో స్టార్ట్ అయ్యి పార్వతీదేవితో ఎండ్ అవుతుంది మేడం. వెరీ గుడ్. శివుడితో మొదలవుతుంది, గౌరీదేవి ప్రార్థనతో ఎండ్ అవుతుంది. అంతేనా? అంతే మేడం. మొత్తం గాథా సప్తశతి అంటే ఎన్ని కథలు అని చెప్పాను? 700 కథలు. గాథా సప్తశతి అంటే 700 కథలు. సప్త అంటే 7, సతి శతం, శతం అంటే 100. సో 7 into 100 700 గాథలు, 700 స్టోరీలు ఇవి. అయితే ఇక్కడ గాథా సప్తశతి రచనలో హాలుడికి హెల్ప్ చేసిన వాళ్ళ పేర్లు చెప్పాను, గుర్తున్నాయా మీకు? రేవతి, రేవతి, నాగలక్ష్మి, మాధవి, అనులక్ష్మి, అనులబ్ధిక, అనులక్ష్మి, అనుపలబ్ధ, రేవతి, మాధవి, అనులక్ష్మి, అనుపలబ్ధ. మనకి కొన్ని బుక్స్ లో రేవతి అని లేదు, రేవా అని ఉంది అంతే. అది మళ్ళీ తప్పు అని అనుకోద్దండి. రేవా లేదంటే రేవతి, మాధవి, అనులక్ష్మి, అనుపలబ్ధ. ఈ పేర్లు అయితే ఏం మారలేదు. కొన్ని చోట్ల మాత్రమే రేవా అని ఉంది. రేవా, రేవతి ఏదున్నా ఒకటే. ఈ 4 ఆడవాళ్ళు ఎవరికి హెల్ప్ చేశారు? ఏం రాయడంలో? గాథా సప్తశతి రాసిన హాలుడుకున్న బిరుదులు కవిరాజు, కవిరాజు. ఇది ఎవరి ప్రార్థనతో మొదలై ఎవరి ప్రార్థనతో ఎండ్ అవుతుంది? శివుని ప్రార్థనతో స్టార్ట్ అయ్యి ప్రార్థనతో ఎండ్ అవుతుంది. అండ్ దీంట్లో ఉన్న తెలుగు పదాలు పడతండి. అత్త, అద్దం, పొట్ట, పిల్ల, బొంది, తర్వాత మైల, పాడి, కుసురు, ఇవన్నీ తెలుగు పదాలే. ఇవన్నీ ఇంకా ఉన్నాయి, అంత ఇంపార్టెంట్ కాదు. అత్త, అద్దం, పొట్ట వరకు గుర్తుపెట్టుకోండి. జస్ట్ తెలుగు పదాలు మెన్షన్ చేయబడిన ప్రాకృత గ్రంథం ఏది అని అంటే గాథా సప్తశతి. ఇప్పుడు మనము సాంఘిక పరిస్థితులు చెప్పుకునేటప్పుడు కొన్ని విషయాలు చెప్పుకొని గాథా సప్తశతి ద్వారా మనకు తెలిసింది అని అన్నామే, అవి ఇప్పుడు చెప్పండి. గాథా సప్తశతి గ్రంథం వలన మనకు ఆ కాలం నాటి సాంఘిక జీవన పరిస్థితులు ఏమని తెలిసాయి? వీళ్ళ వినోదాలు తెలిసాయా, తెలియలేదా? గుర్తులేదా? తెలిసిన మేడం. వస్త్రాధరణ, స్త్రీలు ఆభరణాలు, సంగీతం, వస్త్రధారణ తెలిసింది. వీళ్ళ వినోదాలు ఏంటని తెలిసాయి? వినోదం తెలిసింది మేడం. వినోదాలు ఏమని చెప్పుకున్నాం? కోడి పందేలు, ఎడ్ల బండి పోటీలు, ఎడ్ల పోటీలు, కోడి పందాలు అని చెప్పుకున్నాం కదా. దాంతో పాటు జంట నృత్యాలు కూడా ఉన్నాయి.
ఏమున్నాయి? జంట నృత్యాలు. జంట నృత్యాలు, బృంద నాట్యాలు అంటే గ్రూప్ డాన్స్లు, ఇవి కూడా ఉన్నాయని చెప్తోంది గాథా సప్తశతి. ఓకే. ఓకే ఓకే అండ్ వీళ్ళ టైంలో బాల్య వివాహాల గురించి ఏమైనా మెన్షన్ చేసిందా గాథా సప్తశతి? ఉన్నాయనో లేవనో? బాల్య వివాహాలు చేయలేదని, సతీ సహగమనం ఉండేదని కొంచెం బాల్య నాగార్జున వివాహాలు కొండ. లేవు, సతీ సహగమనం ఉంది. ఉమ్. ఇది Widows కి ఓన్లీ remarriage. అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే. సతీ ఓకేనా? కూడా అప్పర్ కాస్ట్ మేడం. సతీ వచ్చేసి అప్పర్ క్యాస్ట్ వరకు మాత్రమే. ఓకే ఇది గాథా సప్తశతి చెప్తున్న విషయాలు. క్లియర్ కదా? ఓకే నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ది ఏంటి సాహిత్యంలో మనం చెప్పుకోవాల్సిండేది? బృహత్ కథ ఉందా? గుణాఢ్యుడు. బృహత్ కథ గురించి మీకు తెలిసిన పాయింట్స్ నేను క్వశ్చన్ లాగా అడుగుతుంటాను, చెప్పండి. ఇది రాసింది ఎవరు రాసింది? ఇది గుణాఢ్యుడు. గుణాఢ్యుడు ఏ లాంగ్వేజ్ లో రాశాడు? ప్రాకృతం. ఏ ప్రాకృతం? పైశాచి. పైశాచిక ప్రాకృతం. పైశాచిక ప్రాకృత భాషలో రాయడం జరిగింది. మొత్తం ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి దీంట్లో? ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. మొత్తం 7 కథలు. ఎన్ని శ్లోకాలు? 7,000 శ్లోకాలు. ఎన్ని శ్లోకాలు? 7,000 శ్లోకాలు. 7,000 శ్లోకాలుగా బృహత్ కథ. బృహత్ అంటేనే పెద్దది అని చెప్పాను, మీకు గుర్తుందో లేదో? బృహత్ అంటేనే పెద్దది. సో 7,000 శ్లోకాలు, 7 కథల్ని 7,000 శ్లోకాలుగా రాయడం జరిగింది. ఓకే. అండ్ ఇక్కడ బృహత్ కథ రాసిన ఈ గుణాఢ్యుడు ఎవరి సమకాలీనుడు? ఏ రాజుకు? ఏ సామాన్య రాజుకు సమకాలీనుడు? ఈయనని ఆదరించని రాజు ఎవరు? ఈయన తగలబెట్టేస్తాడు కదా బృహత్ కథని. కుంతల సాతకర్ణి. ఎందుకంత ఆలోచిస్తున్నారు? కుంతల సాతకర్ణే కదా, ఆయన టైంలో సంస్కృతం చేశాడు. ఈయన ఇది ప్రాకృతంలో రాశాడు కాబట్టి దీన్ని ఆదరించలేదు. అండ్ ఈయన ఇంకా ఎవరితో పోటీ పెట్టుకుంటాడు? బెట్. కుంతల సాతకర్ణికి సంస్కృతం నేర్పించడం గురించి ఎవరిద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు? గుణాఢ్యుడు ఇంకా గుర్తులేదా మీకు? గుణాఢ్యుడు ఎవరితోటి బెట్ కడతాడు నేర్చుకోలేడు అని చెప్పి, 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోలేడు అని. కాతంత్ర వ్యాకరణం రాసింది ఎవరు చెప్పండి? శర్వవర్మ మేడం. మరి సర్వవర్మతోనే కదా పోటీ. సో వీళ్ళందరూ ఈయన కాలంలో వాళ్లే కదా. గుణాఢ్యుడు, సర్వవర్మ, ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు చెప్పండి? కుంతల సాతకర్ణి ఆస్థాన విద్వాంసుడు, ఆస్థాన రచయిత. న్యాయ భాష్యం కామసూత్రం రాసిన పేరు వాత్సాయనుడు. మీరు ఒకటి చదివేటప్పుడు దానికి లింక్ చేసుకుంటూ పోతే అన్ని రివిజన్ అయిపోతాయి ఫాస్ట్ గా. ఇప్పుడు చూడండి, ఫాస్ట్ గా చెప్పాలంటే బృహత్ కథ రాసింది గుణాఢ్యుడు, పైశాచిక ప్రాకృతంలో రాశాడు. 7 కథలున్నాయి, 7,000 శ్లోకాలున్నాయి. ఈ గుణాఢ్యుడు కుంతల సాతకర్ణికి సమకాలీనుడు. అంటే ఇక్కడ మనకు కుంతల సాతకర్ణి అనగానే ఏం గుర్తు రావాలి? సంస్కృతం రాజభాష చేశాడు అని గుర్తు రావాలి. అప్పుడు ఏం వెంటనే గుర్తొస్తుంది? ఈయనకు సంస్కృతం నేర్పించడం గురించి గుణాఢ్యుడు ఎవరితోటి పోటీ పెట్టుకున్నాడు? సర్వవర్మ. సో సర్వవర్మ కుంతల సాతకర్ణికి 1 సెకండ్.
సారీ, 1 సెకండ్. సో కుంతల శాతకర్ణి ఎవరితోటి కుంతల శాతకర్ణి నేర్పించడానికి సర్వవర్మ గుణాఢ్యుడితోటి పోటీ జరిగింది. అండ్ కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్పించడానికి సర్వవర్మ రాసిందేదే కాతంత్ర వ్యాకరణం. సో సర్వవర్మ గుణాఢ్యుడు కాకుండా కుంతల శాతకర్ణి సమకాలీన ఇది ఎవరు అని అంటే వాత్సాయనుడు. వాత్సాయనుడు రాసిన వేవి కామసూత్ర ఇంకా న్యాయ భాష. ఇట్లా టకటక మొత్తం వచ్చేయాలన్నమాట. అర్థమవుతుందా? రివిజన్ అట్లే చేయాలి. అండ్ వెంటనే ఇక్కడ ఏం గుర్తు రావాలి? బృహత్ కథని గుణాఢ్యుడు తగలబెట్టేశాడు. కానీ బృహత్ కథని బేస్ చేసుకొని రాసిన బుక్స్ చెప్పండి. బృహత్ కథ మంజరి రాసింది ఎవరు? క్షేమేంద్రుడు. క్షేమేంద్రుడు. అండ్ నెక్స్ట్ రెండోది కథా సరిత్ సాగరం ఎవరు రాశారు? సోమదేవసూరి. సోమదేవసూరి. దీంట్లో ఎవరి గురించి ఉంటుంది? ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జునుడు ఏ శాతవాహన రాజు కాంటెంపరీ? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణికి. యజ్ఞశ్రీ శాతకర్ణి అనగానే ఏం గుర్తు రావాలి? ఇంకోటి ఇద్దరి మధ్య జరిగిన లెటర్స్ మధ్య జరిగిన సంభాషణ సుహృల్ లేఖన గ్రంథం. సుహృల్ లేఖ. వెరీ గుడ్. ఇంకా ఓడా తెరచాప. ఓడా తెరచాప. ఇంకా ఇంకొక పాయింట్ విదేశీ వ్యాపారం. ఒక విహారం కట్టించాడు కదా, నాగార్జున కొండ మీద. పారావత మహావిహారం. పారావత మహావిహారం ఇదే ప్రస్తుతం నాగార్జున కొండ. సో ఇట్లా లైన్ గా ఇవన్నీ గుర్తుకొచ్చేసేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఉంది, బృహత్ కథను బేస్ చేసుకొని విష్ణు శర్మ రాసింది ఏంటది సంస్కృతంలో? పంచతంత్రం. వెరీ గుడ్. పంచతంత్రం విష్ణు శర్మ రాసింది సాంస్క్రిట్ లో కదా. ఇవంతా బృహత్ కథను బేస్ చేసుకునే కదా వచ్చింది. సో అక్కడికి అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి లీలావతి పరిణయం. లీలావతి పరిణయం ఎవరు రాసింది? కుతూహలుడు. లీలావతి పరిణయం దేని గురించి చెప్పండి? వివాహం. బాలుడు లీలావతి యొక్క ప్రేమ వివాహం, మ్యారేజ్ గురించి. సో ఎవరు రాశారు ఇది? కుతూహలుడు. ఏ లాంగ్వేజ్ లో రాశాడు? ప్రాకృతమే. హాలుడు టైం అంటే హాలుడు టైం స్వర్ణయుగం అన్నాం కదా మనం. కుతూహలుడు రాశాడు, ప్రాకృతంలో రాశాడు. ఓకే. సో దీని ప్రకారం వీళ్ళ పెళ్లి ఎక్కడ జరిగింది? ద్రాక్షారామంలో జరిగింది. అంతేనా? సో బృహత్ కథ, లీలావతి పరిణయము, గాలా సప్తసతి ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా సంస్కృతం విషయానికి వస్తే కుంతల శాతకర్ణి టైంలో మాత్రమే సంస్కృతం రాజభాషగా ఉండింది. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పండి, సంస్కృతంలో వేయబడిన మొట్టమొదటి శాసనం వీళ్ళ టైంలో ఏది? జునాగఢ్ శాసనం. జునాగఢ్ శాసనం. ఓకే. తర్వాత సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం ఏ లాంగ్వేజ్ లో రాశాడు? సాంస్క్రిట్ వ్యాకరణం. అది గ్రామరే, సాంస్క్రిట్ గ్రామర్ కదా. వినపడుతుందా? నెక్స్ట్ ఇది ఇంకొకటి మర్చిపోయాం మనం పైన, బృహత్ సంహిత. బృహత్ సంహిత ఎవరు రాసింది? వరాహమిహిరుడు. వెరీ గుడ్. బృహత్ సంహిత రాసిండేది వరాహమిహిరుడు. వరాహమిహిరుడు ఏం రాస్తాడు? బృహత్ సంహిత రాయడం జరిగింది. అండ్ ఇంకొక బుక్ ఉంది, ఇది మనం మిస్ అయింది. ధనపాలుడు అనే ఆయన తిలక మంజరి అనే బుక్ రాయడం జరిగింది. ఇది ఏంటి అని తెలియదు మనకి, ఏ ఇన్ఫర్మేషన్ లేదు దీని గురించి.
జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. ధనపాలుడు అని ఆయన రాసిన బుక్ తిలక మంజరి. ఓకే, ఓకే. సరే. ఇప్పుడు సాహిత్యం అయిపోయింది, ఇంకా సంగీతం గురించి చూద్దాం. సంగీతం అంటే సింపుల్ ఒకటే, వీళ్ళ టైంలో వీళ్ళు ఉపయోగించిన సంగీత పరికరాలు ఏవి అనేది ఒక్కటి చూస్తే సరిపోతుంది. వీళ్ళు వీణ ఎక్కువగా వాడేవాళ్ళు. వీణ, మృదంగం అంటాం కదా, వీణ, మృదంగము, వేణువు. వేణువు అంటే ఫ్లూట్. ఫ్లూట్. తర్వాత శంఖం. ఇవి వీళ్ళు ఉపయోగించిన సంగీత పరికరాలు. ఓకే, క్లియర్ కదా? ఓకే మేడం. వీణ, మృదంగము, వేణువు, శంఖం. ఇవి వీళ్ళ కాలం నాటి ఏంటివి? సంగీత పరికరాలు. ఇంకా శాతవాహనుల కాలంలో విద్య గురించి చూద్దాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండింది? ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండింది అంటే, శాతవాహన కాలంలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎక్కడున్నాయి అంటే, ఒకటి ధాన్య కటకం, రెండోది నాగార్జున కొండ. ఎక్కడున్నాయి? ధాన్య కట్టకు. నాగార్జున కొండ, ధాన్య కటకంలో ఏమున్నాయి? విశ్వవిద్యాలయాలు. విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీ. ఇవి ఇక్కడ స్థాపించడం జరిగిందనమాట. ఈ విశ్వవిద్యాలయాల్లో వీళ్ళు ఏమేం నేర్పిస్తారు అంటే, రాజనీతి. రాజనీతి అంటే పొలిటికల్ సైన్స్, పాలిటీ. ఓకేనా? రాజనీతి. అర్థశాస్త్రం. అర్థశాస్త్రం అంటే ఎకానమీ. ఎకానమీ. రాజనీతి నేర్పిస్తారు, అర్థశాస్త్రం నేర్పిస్తారు. తర్వాత గణితం. గణితం. తర్కం. తర్కం అంటే లాజిక్. తర్కం. న్యాయశాస్త్రం, జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రానమీ. సో రాజనీతి, అర్థశాస్త్రం, గణితం, తర్కం, న్యాయం, జ్యోతిష్యం, ఖగోళం, ఇట్లా రకరకాలవి ఇంకా చాలా శాస్త్రాలు. వీటినన్నిటినీ ఈ ధాన్య కటకంలో, నాగార్జున కొండలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో నేర్పించబడేవి. ఓకే, ఓకే మేడం. ఈ ధాన్య కటకంలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని చూసి టిబెట్ లో కూడా ఇట్లాంటి విశ్వవిద్యాలయాన్ని పెట్టారంట. టిబెట్ లో లాసా అని చెప్పి ఒక విశ్వవిద్యాలయం ఉంది. టిబెట్ లో, ఈ టిబెట్ లో ఉన్న లాసా విశ్వవిద్యాలయము మన ధాన్య కటకాన్ని చూసి ఇన్స్పిరేషన్ తోటి ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక 2 minutes, ఒక 2 minutes నేను మ్యూట్ లో పెడుతున్నాను.
ఏదో పెరిగిందని ఇచ్చినాడు చూడు 8.7 వరకు ఏది అది చదువు. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు చూడు ఫస్ట్ పేజ్. ఏందో చదువు. నీకేమన్నా చెప్పాను కదా, నువ్వు ఆ పని చెయ్యి. తెలుగు కాదు మా
సారీ, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఎక్కడి వరకు చెప్పుకున్నాం? విద్య దగ్గర ఉన్నాం కదా. ఎస్ మేడం. సో వీళ్ళ కాలంలో విశ్వవిద్యాలయాలు ఏవేవి? ధాన్యకటకం, నాగార్జున. ధాన్యకటకము, నాగార్జునకొండ. సో అక్కడ బోధించేవేవి? రాజనీతి, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, గణితం, తర్కం, న్యాయం, జ్యోతిషం, ఖగోళ శాస్త్రాలు, ఇవన్నీ బోధించేవాళ్ళు. అండ్ ఇంకొకటి, వీళ్ళ కాలంలో గురుకుల విద్యా విధానం, అంటే లైక్ గురువుల దగ్గరికే వీళ్ళు పోయి అక్కడే ఉంటూ విద్యను అభ్యసించేవాళ్ళు అనమాట. విద్యా విధానం ఏంటి అని అంటే గురుకుల విద్యా విధానం అని చెప్పి పిలుస్తాం. అండ్ ధాన్యకటకంలో ఉన్న విశ్వవిద్యాలయం ఆధారంగా టిబెట్ లో కట్టిన విశ్వవిద్యాలయం పేరు? ధాన్యకటక విశ్వవిద్యాలయం ఆధారంగా టిబెట్ లో కట్టిన విశ్వవిద్యాలయం పేరేంటి? ఇక్కడ రాశాను కదా, లాసా మేడం. లాసా అనేది వీళ్ళ యొక్క విశ్వవిద్యాలయం. అండ్ వీళ్ళు విద్యా బోధన ఏ లాంగ్వేజ్ లో చేసేవాళ్ళు? ప్రాకృతంలోనే బోధించేవాళ్ళు. ఓకే, ప్రాకృతంలోనే విద్యా బోధన అనేది జరిగేదన్నమాట. ఓకేనా? అండ్ సరే, ఇప్పుడు దీంట్లో విద్యా విధానం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మత పరిస్థితులు. ఈ మత పరిస్థితుల్లో శాతవాహనుల కాలంలో ఉండే మతాలు ఏవేవి చెప్పండి? వైదిక మతము, బౌద్ధ మతము, జైన మతము కదా. అయితే వైదిక మతంలో మళ్ళీ మనము ఎట్లా డివైడ్ చేసి చెప్పచ్చు అని అంటే, వైదిక మతంలో మళ్ళీ మనకి భాగవత మతం ఒకటి వస్తుంది. భాగవత మతం ఒకటి, శైవం ఒకటి. ఓకే, భాగవతం ఒకటి, శైవ మతం ఒకటి. వీళ్ళ అధికార మతం ఏంటని చెప్పుకున్నాం మనము? బ్రాహ్మణ మతం, వైదిక మతం. శాతవాహనుల అధికార మతం ఏంటి? వైదిక మతం మేడం. వైదిక మతం అంటే, వైదిక మతం అంటే బ్రాహ్మణ మతము. అంటే వీళ్ళు యజ్ఞయాగాలు నిర్వహించేవాళ్ళు అని చెప్పుకున్నాం కదా. యజ్ఞయాగాలు నిర్వహించడము, అవి యాగాలు యజ్ఞాలు చేసినప్పుడు బ్రాహ్మణులకు గోవులను దానం ఇయ్యడము, ఇవంతా చేశారు అని చెప్పుకున్నాం కదా. గోవులను, తర్వాత ఈ వెండి నాణాలు, ఇట్లాంటి వాటిని అన్నింటినీ దానాలు ధర్మాలు చేసేవాళ్ళు అని చెప్పుకున్నామా లేదా? సో కాబట్టి వీళ్ళు ఫాలో అయిన మతం ఏది? వైదిక మతం. వైదిక మతం అంటే శాతవాహనులు బ్రాహ్మణులు కదా, వాళ్ళు ఫాలో అయిన మతం వైదిక మతం. వైదిక మతానికి మూలం యజ్ఞయాగాలు అన్నమాట. సో కాబట్టి యజ్ఞయాగాలు నిర్వహించిన శాతవాహన రాజులు ఎవరు? ఫస్ట్ యజ్ఞాలు చేసిన శాతవాహన రాజు ఎవరని చెప్పుకున్నాము? మొదటి శాతకర్ణి. ఎందుకు? శ్రీముఖుడు ఫస్ట్ రాజు, కానీ ఆయన జైన మతాన్ని ఫాలో అయ్యాడు, తర్వాత వైదిక మతంకి వచ్చాడు అని చెప్పుకున్నాం. అంతేగాని ఆయన యజ్ఞయాగాలు చేసినట్టు ఎక్కడ లేదు కదా. తర్వాత ఆయన తర్వాత రాజైన వాడు కన్హుడు. కన్హుడు భాగవత మతాన్ని ఫాలో అయ్యాడు, కానీ ఆయన ఎక్కడ వైదిక మతంలో లాగా యజ్ఞాలు యాగాలు చేయలేదు కదా. కాబట్టి మూడో రాజు మొదటి శాతకర్ణి. ఫస్ట్ యజ్ఞయాగాలు చేసినటువంటి శాతవాహన రాజు ఎవరు? మొదటి శాతకర్ణి, అవునా? అండ్ రెండో శాతకర్ణి చేశాడు, గౌతమిపుత్ర శాతకర్ణి చేశాడు. గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు కూడా ఉంది, గుర్తుందా మీకు? ఆగమ నిలయ అని. గుర్తుందా? నాసిక్ శాసనంలో ఉంటుంది. ఆగమ నిలయ అని చెప్పి. ఆగమ నిలయ. ఇంకొక బిరుదు గుర్తుందా మీకు? ఏక బ్రాహ్మణ. అవును, ఏక బ్రాహ్మణ. ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ. తర్వాత
ద్విజవర కుటుంబవర్ధన అని గుర్తుందా? ఎస్ మేడం. ద్విజవర కుటుంబవర్ధన. ఇక్కడ ద్విజులు అంటే ఎవరు? బ్రాహ్మణులు. ద్విజులు అంటే బ్రాహ్మణులు. సో బ్రాహ్మణ కుటుంబాలను నిలబెట్టేవాడు అని అర్థం. బ్రాహ్మణ కుటుంబాలను ఈయన ఎట్లా నిలబెడతాడు? ఈ యజ్ఞయాగాలు చేసి వాళ్ళకు దానాలు ధర్మాలు ఇచ్చి నిలబెడతాడు. సో యజ్ఞాలు చేశాడు అనడానికి, ఈయన వైదిక మతాన్ని ఫాలో అయ్యాడు అనడానికి గుర్తు ఏంటి అంటే ఈయనకున్న బిరుదులు ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, ద్విజవర కుటుంబవర్ధన, ఇట్లాంటి బిరుదులన్నీ దానికి గుర్తు. ఓకే. అండ్ యజ్ఞశ్రీ శాతకర్ణి. సో వీళ్ళందరూ వైదిక మతాన్ని బాగా అంటే ఒక రేంజ్ కి తీసుకుపోయినటువంటి శాతవాహన రాజులు. అంతేకాకుండా మనకి గౌతమిపుత్ర శాతకర్ణి వర్ణ సాంకర్యాన్ని కూడా నిరోధించాడు అని కూడా చెప్పుకున్నాం కదా. ఎస్ మేడం. వర్ణ సాంకర్య నిరోధక అని చెప్పుకున్నామా లేదా? ఎస్ మేడం. అండ్ వీళ్ళు ఇవన్నీ చేశారు అనడానికి సోర్సులు ఏంటి? నానిఘాట్ శాసనము మరియు నాసిక్ శాసనం. నానేఘాట్, నాసిక్ శాసనం అన్నమాట. సో ఈ రెండు శాసనాల్లో వీళ్ళు ఈ మతాలను ఫాలో అయ్యారు అని చెప్పడానికి ఉన్నటువంటి ఆధారాలు మనకి. ఓకే. నెక్స్ట్ భాగవత మతం విషయానికి వద్దాం. భాగవత మత స్థాపకుడు ఎవరు? కృష్ణుడు. భాగవత మత స్థాపకుడు కృష్ణుడు మేడం. కృష్ణుడు. దీన్ని ఉత్తర భారతదేశంలో పాపులర్ చేసిన వాడు పుష్యమిత్ర శృంగుడు. పుష్యమిత్ర శృంగుడు. దక్షిణ భారతదేశానికి భాగవత మతాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాడు కృష్ణుడు. అదే కన్హుడు మేడం. కన్హుడు లేదంటే కృష్ణుడు కదా. దీని ప్రధాన కేంద్రం, ఈ భాగవత మతానికి భారతదేశంలో ప్రధాన కేంద్రం అంటే హెడ్ క్వార్టర్స్ మధుర. ఏది? మధుర ఉత్తరప్రదేశ్ లో ఉంది కదా మధుర. ఆ మధుర అంటే ఇక్కడ మెయిన్ స్టార్ట్ అయింది అండ్ మెయిన్ జరిగేది భాగవత మతం అంతా ఎక్కడ పాపులర్ అయింది అంటే మధుర, ఉత్తరప్రదేశ్ లో ఉన్న మధురలో. ఓకేనా. అండ్ ఇక్కడ హాలుడి గాథా సప్తసతిలో భాగవత మతం గురించి విపరీతంగా రాయడం జరిగింది. దేంట్లో? హాలుడి గాథా సప్తసతిలో. అండ్ ఇంకొకటి మనకి రాధాకృష్ణులు అని మనం వింటాం కదా. మనం రాధాకృష్ణులు అని అంటామే. మామూలుగా కృష్ణుడి భార్యలు ఎవరు చెప్పండి? రుక్మిణి, సత్యభామ. కృష్ణుడికి 8 మంది భార్యలు, 8 భార్యలు ఆయనకి. వాళ్ళలో మోస్ట్ ఫేమస్ 3. 1 రుక్మిణి, 2 సత్యభామ, 3 జాంబవతి. ఈ 3 కాక ఇంకా 5 మంది ఉన్నారు. 8 భార్యలు అని అంటారు. కృష్ణుడికి 8 మంది భార్యలు. అయితే ఈ 3 ఫేమస్. కానీ వీటిల్లో ఎక్కడైనా రాధా అని ఉంటుందా? ఉండదు. రాధా కృష్ణుడి వైఫ్ కాదు. ఓకేనా. రాధ అంటే యాక్చువల్ గా మనం రాధాకృష్ణులు అని చెప్పి మనం ఫోటోలు చూస్తూ ఉంటాం. మన ఇళ్లలో కూడా చాలా ఉంటాయి కదా బొమ్మలు అవి. కానీ రాధ అనేది ఒక ఇమాజినరీ క్యారెక్టర్. రాధ అనే క్యారెక్టర్ అసలు లేదు. అర్థమవుతుందా? రాధ అనేది ఒక ఇమాజినరీ క్యారెక్టర్. మామూలుగా మనకు గోపికలు ఉంటారు కదా. కృష్ణుడు గోపికలతో కలిసి రాసలీల ఆడతాడు కదా. ఆ గోపికలలో ఒక మెయిన్ గోపిక లాగా రాధను చూపిస్తారంతే. యాక్చువల్ గా రాధ అనే గోపిక కూడా ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఎక్కడ మనకి పురాణ వాంగ్మయంలో, మనకి మహాభారతము ఇట్లాంటి వాటిల్లో ఎక్కడ రాధ అనే క్యారెక్టరే ఉండదు. అసలు రాధ అనే క్యారెక్టర్ లేదు. ఈ రాధ అనే క్యారెక్టర్ ని సృష్టించినది ఎవరో కాదు, మన హాలుడు. గాథా సప్తసతిలో హాలుడు సృష్టించిన ఒక ఇమాజినరీ క్యారెక్టరే రాధ. ఓకేనా. సో రాధ అంటే గోపికలందరికీ ఒక రిప్రజెంటేటివ్ లాగా రాధ అనే ఒక క్యారెక్టర్ ని హాలుడు ఊహించుకొని
గాథా సప్తసతిలో రాయడం జరిగిందనమాట. ఓకే మేడం. అర్థమైందా? ఓకే మేడం. Yes, madam. సో ఇది భాగవత మతం. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ లోకి వస్తున్నాము. అది శైవ మతం. శాతవాహనుల కాలంలో శైవ మతం ఎట్లా ఉన్నింది, శివుడిని గురించి ఏం డెవలప్మెంట్స్ జరిగాయి, శివుడి ప్రార్థన, శివుడి గురించి ఏం జరిగాయి, మీకు తెలిసిండేది ఇప్పటి వరకు చెప్పండి. శివుడి గురించి ఏం తెలుసు మీకు శాతవాహనుల టైంలో? గాథా సప్తశతి శివుడి ప్రార్థనతో మొదలైంది మేడం. సో శివుడి గురించి ఆల్రెడీ ఉంది, వీళ్ళకి ఒక నాలెడ్జ్ అయితే ఉంది కదా. గాథా సప్తసతి మొదలయ్యేది శివుడి ప్రార్థనతో, ఎండ్ అయ్యేది గౌరీ. గౌరీ. గౌరీదేవి ప్రార్థనతో. అంటే మొత్తానికి శివుడు గురించి, శివుడిని పూజించడము అనే పద్ధతి శాతవాహనుల్లో గాథా సప్తసతి హాలుడు టైంకే ఉన్నింది అని చెప్పి తెలుస్తోంది మనకి కదా. సో శైవ మతంలో రకరకాల శాఖలు ఉన్నాయన్నమాట మనకి. పాశుపతము, కాపాలికము ఇట్లా. సో వాటిల్లో పాశుపతం అనేది అతి ప్రాచీనమైన శైవ శాఖ. శైవంలో మళ్ళీ రకాలు ఉన్నాయి మనకి. వాటిల్లో అతి ప్రాచీన శైవ శాఖ ఏది అంటే పాశుపతం. ఓకే, ఇది క్రీస్తు శకం 1వ శతాబ్దంలో మొదలైంది. ఏది? పాశుపత శైవం అనేది క్రీస్తు శకం 1వ శతాబ్దంలో మొదలైంది. పాశుపత శైవ శాఖ. ఈ పాశుపత అనే శైవ శాఖకు హెడ్ లేదా దీన్ని మొదలు పెట్టిన ఆయన పేరు ఏంటి అని అంటే లకులీసుడు. వెరీ 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 ఇంపార్టెంట్. శైవ మతము, శైవ మత శాఖలు, వాటి ఫౌండర్లు చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పాశుపతం అనేది అతి ప్రాచీనమైన శైవ శాఖ. దీని ఫౌండర్ ఎవరు చెప్పాలి? దీని ఫౌండర్ ఎవరు? లకులీసుడు దీని యొక్క ఫౌండర్. అండ్ వీళ్ళు శాతవాహనులకు శైవం అంటే ఇష్టమా, ఎంత ఇష్టము అనేది, ఈ శైవము, శివుడి ఫ్యామిలీ అంటే శాతవాహన రాజులు ఎంత ఫాలో అయ్యారు అనేది చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా వాళ్ళ పేర్లను చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి వాళ్ళ పేర్ల గురించి చూడండి. స్కందశ్రీ, శివశ్రీ, శివస్వాతి, ఇవన్నీ లేవా వాళ్ళ పేర్లలో? శివస్వాతి ఎవరు చెప్పండి? వెరీ గుడ్. గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ నాన్న శివస్వాతి. ఆయన పేరు మీదనే మళ్ళీ గౌతమిపుత్ర శాతకర్ణి తన కొడుకు కూడా పెట్టాడు కదా, రెండో కొడుక్కి శివశ్రీ శాతకర్ణి అని చెప్పి. తర్వాత స్కందశ్రీ, స్కంద స్తంభి, ఇట్లా పేర్లు విన్నారే. దాంట్లో స్కంద అని ఉంది. స్కంద అంటే ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. సో ఇట్లా అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరు? శివుడి కొడుకు. కాబట్టి శివుడికి సంబంధించిన శివుడికి సంబంధించిన పేర్లు మనకి శాతవాహనుల రాజుల పేర్లలో ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు వీళ్ళు శైవ మతాన్ని బాగానే ఫాలో అయ్యారు అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనం పర్టికులర్ గా పాశుపత శైవ శాఖ దగ్గరికి వద్దాం. ఈ పాశుపత శైవ శాఖలో వీళ్ళు పూజించేది ఎవరిని అనంటే పశుపతి రూపంలో ఉన్న శివుడిని. ఎవరిని? పశుపతి రూపంలో ఉన్న పశుపతి అని అంటున్నాం. అంటే పశుపతి అని. సో పశు అంటే ఎవరు అనంటే, పశు అంటే మనందరిలో ఉన్న ఒక వ్యక్తి యొక్క ఆత్మ. అంటే మనందరి ఆత్మని పశు అని అనుకుంటే, పతి అంటే వీటన్నిటికీ ఒక హెడ్ అయిన సర్వేశ్వరుడు అంటారు. ఈయనని సర్వేశ్వరుడు అంటే మనందరికీ హెడ్. మనమందరము మన ఆత్మలన్నిటికీ ఒక హెడ్ ఎవరు అంటే పశుపతి. సో పశుపతిని కొలిచేది పాశుపతం. ఓకే. అండ్ ఇక్కడే మనకు హాలుడు, గాథా సప్తసతి అది శివుడి ప్రార్థనతో మొదలవుతుంది, గౌరీదేవి ప్రార్థనతో ఎండ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా.
అండ్ ఆ గాథ సప్తసతిలోనే గణపతి ఆరాధన, తర్వాత పశుపతి గురించి, వీళ్ళందరి గురించి మెన్షన్ చేయడం జరిగిందనమాట. శివుడు గాథా సప్తసతి స్పెషాలిటీ ఏంటి అంటే, గాథా సప్తసతిలో శివుడికి సంబంధించినవే కాక విష్ణువుకు సంబంధించిన కథలు కూడా ఉన్నాయి. శివుడివే కాక ఇంకెవరు ఉన్నాయి? విష్ణువుకు సంబంధించినటువంటి కథలు కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాలి. శాతవాహనుల కాలం అని చెప్పుకుంటున్నాము, శైవ మతం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ ప్లేస్ గురించి చెప్పుకోవాలి. అదే గుడిమల్లం. విన్నారా ఈ పేరు? గుడిమల్లం గురించి విన్నారా? గుడిమల్లంలో ఒక సెకండ్, పరశురామేశ్వరాలయం అని చెప్పి ఉంటుంది. పరశురామేశ్వరాలయం ఇది వెరీ ఫేమస్. ఒక్క సెకండ్. ఓకే మేడం. భారతదేశంలోనే తొలి శివాలయం శ్రీ పరశురామ స్వామి వారి దేవస్థానం ఉంది చూడండి. అండ్ ఇక్కడ శివుడు ఇలా ఉంటాడు లెఫ్ట్ లో. కనపడుతుందా? ఎస్ మేడం. సెకండ్. ఇది అక్కడ ఉన్నటువంటి లింగం. ఇది ఒకసారి చూడండి. పరశురామేశ్వరాలయం అని ఎందుకంటారు అనంటే, చేతిలో గొడ్డలి ఉంటుంది. కనపడుతుందా గొడ్డలి? ఇక్కడ చేతిలో గొడ్డలి లాగా ఉంది, దాన్ని పరసు అంటారు. పరసు అంటే గొడ్డలి. సో అది పట్టుకొని ఉన్నట్టు ఉంటది కాబట్టి అట్లా అంటారనమాట. అండ్ ఇక్కడ ఇది లింగం ఉంది కదా, లింగం లోపల శివుడు ఉన్నట్టుగా ఉంటుంది చూడండి. యాక్చువల్గా ఒకసారి కొంచెం కీన్ గా అబ్జర్వ్ చేస్తే తల మీద ఇట్లా అని ఒక ఇది ఉందా, అండ్ ఆయన పెట్టుకున్న ఈ కమ్మలు కానివ్వండి, వేసుకున్న దండలు, తర్వాత చేతికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి చూడండి, ఇట్లా బ్యాంగిల్స్ లాగా. సో వీటినన్నిటిని ఏమంటారంటే, అది యాక్చువల్గా శివుడా లేకపోతే ఒక ట్రైబ్ లాగా ఉన్నటువంటి శివుడు, అంటే పశుపతి అనడానికి, అంటే ఆయన లైక్ ఒక ట్రైబల్ గ్రూప్ కి ఒక హెడ్ లాగా అన్నట్టుగా ఉంటుందన్నమాట లింగం లోపల ఉన్నటువంటి ఆకారం. ఇక్కడ కింద ఒక రాక్షసుడు లాగా ఉంది చూడండి, అంటే మన లోపల ఉన్నటువంటి లైక్ బ్యాడ్, ఈవిల్, వాటన్నిటికీ ఇది గుర్తులాగా అయితే దాన్ని తొక్కి పెడుతున్నట్టు కాళ్ళతో. ఓకే, ఇది ఇట్లా డౌన్ కి ఉంటుంది అనమాట, ఇట్లా లోపలి పక్కకి ఉంటుంది లింగం అంతా. ఈ లింగం ఇట్లా ఓపెన్ అయితే దాంట్లో నుంచి ఈయన వస్తున్నట్టు. ఇది యాక్చువల్ గా రకరకాలు చెప్తారు. ఏంటంటే ఈ లింగం, ఈ స్టోన్ ఉంది కదా, ఇది మనకి అసలు ఇండియాలోనే ఎక్కడా లేదంట ఈ స్టోన్. అంటే మేబీ ఇది ఏదన్నా ఒక మెటియోరో, ఒక కామెట్ మనకి పైన నుంచి పడతాయి కదా, అలా పడినప్పుడు ఫామ్ అయ్యింది ఇది అని అంటారు. ఇంకా కొన్ని సార్లు ఏమంటారంటే, మనం ఇది ఒకసారి ఇట్లా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రాకెట్ లాగా, ఈయన ఒక ఆస్ట్రోనాట్ లాగా అనిపిస్తున్నాడు కదా. ఈ లింగంది చూస్తే ఒకసారి ఆ షేప్ ఎట్లా ఉంది చూడండి, అది ఉందా? అది ఒక రాకెట్ లాగా ఉందా షేప్? ఇట్లా వచ్చింది కదా ఇక్కడ. సో అంటే దాంట్లో నుండి ఈయన బయటికి వస్తున్నట్టు అలా ఉంది కదా, అంటే ఒక ఏలియన్ అన్నట్టు ఇట్లా రకరకాలవి చెప్తారనమాట. మొత్తానికి మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం ఏది అనంటే గుడిమల్లం. ఓకేనా?
సో ఈ గుడిమల్లం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయము. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం ఏది అంటే గుడిమల్లం. ఈ గుడిమల్లం అనే శివాలయం శాతవాహనుల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని ఎవరి టైంలో, ఏ రాజ్యాల టైంలో నిర్మించబడింది? ఇది శాతవాహనుల కాలంలో నిర్మించడం జరిగిందనమాట. ఓకేనా? ఓకే మేడం. అండ్ ఇక్కడ ఇది ఎక్కడ ఉంది? ఈ శాతవాహనుల నిర్మించిన ఈ శివాలయం ఎక్కడుంది? గుడిమల్లం అనేది తిరుపతి దగ్గర, తిరుపతికి చాలా దగ్గర, రేణిగుంట అని అంటారు కదా, దానికి దగ్గరలో ఉంది ఇది గుడిమల్లం అనేది. ఓకే, సో ఇదొకటి. గుడిమల్లం పరశురామేశ్వర ఆలయము వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సిందేది. ఇంకొకటి వచ్చేసి కర్నూలు జిల్లా దగ్గర, కర్నూలు జిల్లాలో వీరాపురం అని ఒక ఊరుంది. కర్నూలు జిల్లాలో వీరాపురం అని చెప్పి ఒక ఊరుంది. ఆ వీరాపురంలో మొత్తము శాతవాహనుల కాలానికి సంబంధించి 14 శివాలయాలు బయటపడడం జరిగింది. ఎక్కడ? వీరాపురం, కర్నూలు జిల్లా. కర్నూలులోని వీరాపురంలో మొత్తము 14 శివాలయాలను బయటపడడం జరిగింది. ఓకే, అండ్ ఇవి ఆంధ్రదేశంలో నిర్మించబడిన అతి ప్రాచీన శివాలయాల్లో ఈ వీరాపురం శివాలయాలు అన్నిటికన్నా ఫస్ట్ శివాలయంగా గుడిమల్లంలో ఉన్న పరశురామేశ్వర ఆలయం, ఇవి రెండు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో శైవ మతం అంటే ఏమేమి చూడాలి? శైవ మతం అంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటి? అతి ప్రాచీన శైవ శాఖ ఏది? పాశుపతం. సో పాశుపతంకి ఫౌండర్ ఎవరు? పాశుపత ఫౌండర్ లకులీసుడు. ఈ పాశుపతం ఫౌండర్ లకులీసుడు. ఎవరిని కొలుస్తారు వీళ్ళు? శివుని, పశుపతిని కొల్చడం జరుగుతుంది. అండ్ పాశుపత శైవ శాఖకు సంబంధించి లేదా పాశుపతం గురించో లేదంటే శైవ మతం గురించో శాతవాహనుల కాలంలో ఏ సాహిత్యంలో మెన్షన్ చేయడం జరిగింది? ఎందులో? గాథా సప్తశతిలో మెన్షన్ చేయడం జరిగింది. శాతవాహనుల కాలానికి చెందిన శివాలయాల్లో అతి ప్రాచీన శివాలయాలు ఎక్కడెక్కడున్నాయి? గుడిమల్లం మేడం, తిరుపతి దగ్గర పరశురామేశ్వర ఆలయము. ఇంకోటి కర్నూలు జిల్లాలో వీరాపురం. కర్నూలు జిల్లాలోని వీరాపురంలో 14 శివాలయాలు బయటపడడం జరిగింది. ఓకే, సో ఇది శైవ మతం. నెక్స్ట్ ఫస్ట్ మనము జైనం చెప్పేసుకున్నాము, ఈరోజు అయిపోతుంది అది. రేపు బౌద్ధం చెప్పుకోవచ్చు, ఎందుకంటే బౌద్ధం పెద్దది, జైనం చిన్నది కాబట్టి ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ మతం ఏది? జైన మతం. జైన మతం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పాయింట్ ఏంటి? శాతవాహన వంశ స్థాపకుడే శ్రీముఖుడు ఫాలో అయ్యిండేదే జైన మతం కదా. అండ్ ఇక్కడ ఈ పాయింట్ చెప్పడానికి రీజన్ ఏంటి అనంటే, శ్రీముఖుడు జైన మతాన్ని ఫాలో అవ్వడమే కాక మనకి ఈయన టైంలో తెలంగాణలో కొండాపూర్ చెప్పుకున్నాం. ఈయన నాణాలు దొరికాయి కదా కొండాపూర్ లో, గుర్తున్నాయా మీకు? ఈ కొండాపూర్ లో శ్రీముఖుడు జైన బసదిని నిర్మించడం జరిగింది. ఏం నిర్మించాడు? జైన బసది. బసది అనేది మామూలుగా మనకి వసతి అంటామే, వసతికి ప్రాకృత ఫామ్ బసది. బసది అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనము చైత్యాలు, విహారాలు అట్లా అంటున్నాం కదా. చైత్యము అంటే ఏంటి, విహారం అంటే ఏంటి, తేడా ఏంటి రెండిటికి?
బుద్ధిజంలో వినే విహారం ఉంటారు అంటే కదా, చైత్య విహార అని చెప్పి. చైత్యానికి విహారానికి తేడా ఏంటి? చైత్యము అనేది ప్రార్థనా స్థలం. చైత్యం అనేది ప్రార్థనా స్థలం, ప్రేయర్ కి ఉపయోగించేది చైత్యం. మరి విహారం అంటే ఒక రెస్టింగ్ ప్లేస్, అంటే ఒక గెస్ట్ హౌస్ లాంటిది అనుకోవచ్చు. ఏది విహారం? విహారయాత్ర అంటాం కదా మనం, అవును. టూర్ అట్లా. సో రెస్ట్ తీసుకోవడానికి, ఎంటర్టైన్మెంట్ కోసము, రిలాక్సేషన్ కోసము ఉపయోగించే ప్లేస్ ఏమంటాము? విహారం అంటాం. చైత్యము అంటే ప్రార్థన చేసుకోవడానికి ఉపయోగించేది. సో ఇట్లా వీటిలలో ఇది బౌద్ధ మతంలో. అదే జైన మతంలో విహారానికి బదులు ఏం వాడతామంటే బసది అనేది వాడతాం. ఏం వాడతాం? బసది. అట్లాంటి ఒక జైన బసదిని ఎవరు నిర్మించారు? శ్రీముఖుడు. ఎక్కడ నిర్మించాడు? కొండాపూర్లో నిర్మించాడు. అర్థమైందా? జైన బసది అంటే జైన వీళ్ళు సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళు ఉండడానికి ఒక ప్లేస్ లాంటిది అని, అంతే, సింపుల్. సో అదొక పాయింట్. అండ్ దాంతో పాటి మనకి జినప్రభ సూరి అనే ఆయన ఒక బుక్ రాయడం జరిగింది. ఎవరు రాశారు? జినప్రభ సూరి. ఈ జినప్రభ సూరి అనే ఆయన ఒక జైన్ రైటర్. ఈయన రాసిన బుక్ పేరు కల్ప ప్రదీప. ఈయన రాసిన బుక్ పేరు కల్ప ప్రదీప. ఈ కల్ప ప్రదీప అనే బుక్ లో జినప్రభ సూరి ఏమని రాశాడు అనంటే, శాతవాహన రాజైన ఈ శ్రీముఖుడు నాడే, ఈ శ్రీముఖుడికి 52 మంది మంత్రులు ఉన్నారంట. ఎంతమంది మంత్రులు ఉన్నారు? 52 మంది మంత్రులు. ఈ 52 మంత్రులు ప్లస్ శ్రీముఖుడు కలిసి 52 జైన ఆలయాలను కట్టించాడు. ఏం కట్టించాడు? 52 జినాలయాలు అంటారు, లేదా జైన ఆలయాలు. 52 జైన ఆలయాలను కట్టించడం జరిగింది అని చెప్పి చెప్పాడు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు ఈ మాట? శ్రీముఖుడు చెప్పాడా? జినప్రభ సూరి చెప్పాడు. ఎందులో చెప్పాడు? కల్ప ప్రదీపలో చెప్పాడు. మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తున్నాను చూడండి. జైన మతం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మొట్టమొదటి రాజు శ్రీముఖుడు, అవునా కాదా? శ్రీముఖుడు జైనాన్ని ఫస్ట్ ఫాలో అయ్యాడు కాబట్టి శ్రీముఖుడు పేరే గుర్తొస్తుంది. సో ఇప్పుడు శ్రీముఖుడు జైన మతాన్ని ఫాలో అయ్యాడు అనడానికి 2 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి కొండాపూర్లో ఆయన నిర్మించిన జైన బసది. సో ఆయన జైన సన్యాసుల కోసం జైన బసతిని నిర్మించాడు అని అంటే ఆయన జైన మతాన్ని ఫాలో అయినట్టే కదా. సో అదొక పాయింట్. రెండో సోర్స్ ఏంటి అని అంటే, జినప్రభ సూరి అనే ఒక జైన రైటర్ రాసిన కల్ప ప్రదీప అనే ఒక గ్రంథం. ఈ కల్ప ప్రదీప అనే గ్రంథంలో జినప్రభ సూరి ఏమని రాశాడు అనంటే, శ్రీముఖుడికి 52 మంది మంత్రులు ఉన్నారు, అండ్ శ్రీముఖుడు తన 52 మంది మంత్రులతో కలిసి 52 జైన ఆలయాలను నిర్మించాడు అని చెప్పి తెలుస్తోంది అని చెప్పి ఈయన రాయడం జరిగింది. ఎవరు రాశారు? జినప్రభ సూరి రాశాడు. ఎందులో రాశాడు? కల్ప ప్రదీపలో రాయడం జరిగింది. మీకు ఫస్ట్ లోనే ఇంకొకటి చెప్పాను శ్రీముఖుడి దగ్గర. ఈయనకు జైన మత గురువు పేరు గుర్తుందా? కాలకసూరి లేదా విమలాదిత్య త్రికాల యోగి అని గుర్తుందా? విమలాదిత్య త్రికాల యోగి
లేదా ఈయనని ఏమని పిలుస్తారు? కాలక కాలకసూరి అని చెప్పి తెలుస్తోంది కదా. కాలకసూరి ఈయన పేరు, లేదంటే ఈయననే విమలాదిత్య త్రికాల యోగి అని చెప్పి పిలుస్తారనమాట. ఈయన ఎవరికి గురువు? శ్రీముఖ శ్రీముఖుడికి గురువు. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మీకు ఇండియన్ హిస్టరీలో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అని జరిగాయి, ఐడియా ఉందా? ఎస్ మేడం. బౌద్ధ మత సమావేశాలు ఐడియా లేదా? బౌద్ధ మతానికి సంబంధించి కొన్ని సమావేశాలు జరిగాయి అన్నమాట. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్, సెకండ్ బుద్ధిస్ట్, 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగాయి, వెరీ ఇంపార్టెంట్వి. అట్లా జైన మతానికి సంబంధించి కూడా కొన్ని సమావేశాలు జరిగాయి. అసలు ఈ సమావేశాలు దేనికి అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే ఆ సమావేశాల్లాగా అంటే లైక్ అందరూ కలిసి ఒక ప్లేస్ లో హాజరయ్యి ఆ మతానికి సంబంధించినటువంటి సాహిత్యం రాసుకోవడం కానీ, లేదా ఆ మతానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవడం కానీ, ఆ మతానికి సంబంధించి ప్రచారం ఎలా చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి, వీటినన్నిటిని ఎవరు చూసుకుంటారు, ఈ మత ప్రచారం ఎట్లా చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ ఒక చోట అందరూ కలిసి కూర్చొని హాజరయ్యి, ఒక లీడర్ ఉంటాడు ఆ సమావేశానికి, ఆయన ఆధ్వర్యంలో అన్ని వాళ్ళు ఒక ఫైనలైజ్ చేసుకొని ఆ మతాన్ని ముందుకు తీసుకుపోయేదానికి పెట్టుకుంటారనమాట ఇట్లాంటి సమావేశాలన్నీ. అట్లా బుద్ధిజం కి సంబంధించి 4 సమావేశాలు జరిగాయి. అలాగే జైనిజం కి సంబంధించి కూడా కొన్ని సమావేశాలు జరిగాయి అన్నమాట. వాటిల్లో శాతవాహనుల కాలంలో జైనులు మన ఆంధ్ర రీజియన్ లో ఒక చోట సమావేశం పెట్టుకున్నారు. అర్థమైందా? శాతవాహనుల కాలంలో జైనులందరూ ఒక చోట ఏమనంటే సమావేశం చెప్తాను. అయ్యారు. చెప్తానండి. జైన సమావేశం జరిగింది. ఎక్కడ? ఆంధ్ర ప్రాంతంలో జరిగింది. ఓకే, అది ఎక్కడ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. శాతవాహనుల కాలంలో జైన సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఆ ఊరి పేరు వెనకాతటపురి. ఏం పేరు? వెనకాతటపురి. ఓకే, ఈ వెనకాతటపురి అనేది ఎక్కడుంది అని అంటే నియర్ విజయవాడ. ఎక్కడుంది? విజయవాడ. అండ్ మనం ఇందాక ఒకటి చెప్పుకున్నాం, ప్రతి సమావేశానికి ఒక అధ్యక్షుడు ఉంటారు అని కదా. ఈ వెనకాతటపురిలో జరిగిన జైన సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అనంటే అర్హబలి అనే అతను. ఎవరు? అర్హబలి అనే అతను అధ్యక్షత వహించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఏమైనా డౌట్ అమ్మా? శాతవాహనుల కాలంలో జైన సమావేశము ఆంధ్ర ప్రాంతంలో జరిగింది. ఎక్కడ జరిగింది? వెనకాతటపురి అనే ప్లేస్ లో జరిగింది. ఈ వెనకాతటపురి ఎక్కడుంది? విజయవాడకి దగ్గరలో ఉంది. ఈ జైన సమావేశం జరిగింది అంటే దానికి ఒక అధ్యక్షుడు ఉండాలి కదా. ఆయన పేరేంటి? అర్హబలి అనే అతను అధ్యక్షత వహించడం జరిగింది. ఇది ఒక పాయింట్. అండ్ జైన మతానికి శాతవాహనులకు సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే వడ్డెమాను కొండ అని చెప్పి మనకు ఒకటి ఉంది. వడ్డెమాను కొండ. ఈ వడ్డెమాను కొండ అనేది ఎక్కడుంది అని అంటే అమరావతికి దగ్గరలో ఉంది. ఎక్కడుంది? అమరావతి దగ్గర వడ్డెమాను కొండ అని ఉంది. ఈ వడ్డెమాను కొండ దగ్గర ఒక విహారాన్ని జైనుల కోసం నిర్మించడం జరిగింది.
ఎక్కడ? అమరావతి దగ్గరున్న వడ్డెమానుకొండ. వడ్డెమానుకొండలో ఎవరి కోసం నిర్మించారు విహారాన్ని? జైనుల కోసం. జైనుల కోసం నిర్మించారు. అయితే నిర్మించింది ఎవరు? ఇది ఇంపార్టెంట్. నిర్మించింది ఎవరు? వడ్డెమానుకొండ దగ్గర జైన విహారాన్ని నిర్మించింది ఎవరు అని అడుగుతారు. చాలా 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 ఇంపార్టెంట్. ఎవరు నిర్మించారు దీన్ని అని అంటే సంప్రతి. ఎవరు నిర్మించారు? చెప్పండి. సంప్రతి అనే అతను నిర్మించడం జరిగింది. ఈ సంప్రతి ఎవరో కాదు. సంప్రతి అంటే మనకు అశోకుడు ఉన్నాడా? అశోకుడి మనవడు. ఎవరు? అశోకుడికి మనవడు. అశోకుడు బౌద్ధాన్ని ఫాలో అయ్యాడు, కానీ అశోకుడి మనవడు జైన మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఓకేనా? అశోకుడి మనవడు సంప్రతి జైన మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. అండ్ ఇతనే మనకు అమరావతి దగ్గర ఉన్న వడ్డెమానుకొండ దగ్గర ఒక జైన విహారాన్ని నిర్మించడం జరిగింది. అందుకనే ఈ సంప్రతిని ఏమంటారు అనంటే జైన అశోకుడు అంటారు. ఏమంటారు? జైన అశోకుడు. అశోకుడు బౌద్ధ మతం, కానీ జైన మతానికి అశోకుడు లాంటి వాడు ఎవరు? సంప్రతి. క్లియర్ కదా? అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుంది. సో వడ్డెమానుకొండ దగ్గర ఒక జైన విహారాన్ని నిర్మించిండేది ఎవరు? సంప్రతి ఎవరు? అశోకుని మనవడు. అశోకుడి మనవడు. సో జైన మతం అనగానే మనకు గుర్తు రావాల్సింది శ్రీముఖుడు. శ్రీముఖుడు జైన మతాన్ని ఫాలో అయ్యాడు అనడానికి సోర్సెస్ వచ్చేసి కొండాపూర్లో ఆయన కట్టించిన ఒక జైన బసది, దాంతో పాటి కల్ప ప్రదీప అనే బుక్ లో జినప్రభ సూరి అనే ఆయన రాసిన దాని ప్రకారం శ్రీముఖుడు తన 52 మంది మంత్రులతో కలిసి 52 జైన ఆలయాలను నిర్మించాడు అని చెప్పి. అండ్ దాంతో పాటు శ్రీముఖుడి జైన మత గురువు కాలక సూరి లేదా విమలాదిత్య త్రికాల యోగి. అంతేనా? అండ్ శాతవాహనుల కాలంలో జైన మత సమావేశం ఒకటి జరిగింది. ఎక్కడ? వెనకాతటపురి, విజయవాడ దగ్గర. వెనకాతటపురి కొన్ని బుక్స్ లో ఏమనుందంటే వెంకట తాటిపురి అని కూడా ఉంది. వెంకట తాటిపురి లేదా వెనకాతటపురి విజయవాడ దగ్గర ఉంది. దానికి అధ్యక్షత వహించింది ఎవరు? అర్హబలి మేడం. అర్హబలి. తర్వాత అమరావతి దగ్గర వడ్డెమానుకొండ దగ్గర ఒక జైన మత విహారాన్ని నిర్మించిన రాజెవరు? సంప్రతి మేడం. సంప్రతి ఎవరు? అశోకుని మనవడు. ఆయనకున్న బిరుదు ఏంటి? జైన అశోకుడు అని. ఓకే. అండ్ ఇందాక ఒకటి చెప్పుకున్నాం, ఒక ప్లేస్ ఏంటది? విహారం ఎక్కడ కట్టారు? విహారం వచ్చేసి అశోక అమరావతి వడ్డెమానుకొండ దగ్గర అన్నాం కదా. ఈ సమావేశాల అనేది అంతే మేడం. వడ్డెమానుకొండ దగ్గర. ఈ వడ్డెమానుకొండ దగ్గరనే ఇంకొక విహారం కూడా నిర్మించడం జరిగింది. ఆ విహారం పేరు మహామేఘవాహన విహారం. ఏం పేరు? మహామేఘవాహన విహారం. ఒకసారి మళ్ళీ చెప్పండి. వడ్డెమానుకొండ దగ్గరే ఇంకొక జైన మత విహారం ఉంది. దాని పేరు
మహామేఘవాహన విహారం. ఓకే, సో ఈ మహామేఘవాహన విహారాన్ని ఎవరు నిర్మించారు? ఒకసారి గెస్ చేయండి. చారావేలుడు మేడం. ఈయనే ఉంటారు Very మేడం good. సంప్రతి. ఎందుకు? వంశనామం అదే మేడం. గుడ్. కళింగ రాజు కారవేలుడున్నాడే, ఈయన ఎవరి మీదకి పోయాడు చెప్పండి? ఎవరి టైంలో యుద్ధానికి వచ్చాడు? మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి టైంలో. గుడ్. ఏం శాసనం? హాతీగుంప శాసనం. వెరీ గుడ్. హతిగుంప శాసనం ప్రకారము కారవేలుడు మొదటి శాతకర్ణి పరిపాలిస్తున్న టైంలో శాతవాహన సామ్రాజ్యం మీదకి వచ్చి మూషికా నగరం మీద దండెత్తి దాని పేరు పితుండ అని మార్చాడు అని చెప్పుకున్నాం కదా మనం. ఎస్ మేడం. ఈ కారవేలుడు జైన మతస్థుడు అని కూడా అప్పుడే చెప్పుకున్నాం. సో జైన మతస్థుడైన ఈ కారవేలుడు తన వంశం పేరు మహామేఘవాహన వంశం. సో తన వంశం పేరుతో మహామేఘవాహన విహారం అనేది వడ్డెమాను కొండ మీదనే ఇంకొక విహారాన్ని, మహామేఘవాహన విహారాన్ని నిర్మించడం జరిగింది. ఎవరు నిర్మించారు? కారవేలుడు. కారవేలుడు నిర్మించడం జరిగింది. ఓకేనా? అండ్ ఇప్పుడు జైన మతము శాతవాహన టైంలో ఉండింది అన్నాం కదా. సో ఎక్కువగా ఏ ఏ ప్లేసెస్ లో ఉండింది అని అంటే గుంటుపల్లిలో ఉండింది. ఎక్కడ? గుంటుపల్లి. గుంటుపల్లి ప్రధాన స్థావరం దేనికి? జైన మతానికి. ప్రధాన జైన మత స్థావరం శాతవాహనుల కాలంలో ప్రధాన జైన మత స్థావరం ఏది అంటే గుంటుపల్లి. గుంటుపల్లి. కానీ గుంటుపల్లి స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ జైన మత స్థావరం. జైన మతానికి ఇది ఎంత ఫేమస్, ఆ తర్వాత కాలంలో బౌద్ధానికి కూడా అంతే ఫేమస్ అయింది ఇది. ఓకే, జైన మత స్థావరంగా ఎంత ఫేమస్ గుంటుపల్లి, బౌద్ధ మతానికి కూడా అంతే ఫేమస్ అయిందనమాట. సో క్వశ్చన్ ఇట్లా కూడా అడగచ్చు. మొదట జైన మత స్థావరంగా ఉండి తర్వాత బౌద్ధ మత స్థావరంగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది అని అడగచ్చు. నాగార్జునకొండ, వడ్డెమానుకొండ, గుంటుపల్లి, అమరావతి ఇట్లా ఆప్షన్స్ ఇస్తారు. ఆన్సర్ ఏంటి? గుంటుపల్లి. గుంటుపల్లి ఏలూరు, ఇట్లా ఏలూరు ఉంది కదా వెస్ట్ గోదావరి, అక్కడ వస్తుంది మనకి. ఓకే, అండ్ మనకి ఈ జైన మతం దగ్గర ఒక సెకండ్, టైం ఎంత? 11:30 అయిపోయిందా? సో జైన మతంలో ఇంకొక ఇంపార్టెంట్ ఒక జైన మతాచార్యుడి గురించి చెప్పుకోవాలి, కొండ కుందనాచార్యులు అని చెప్పి. కొంచెం ఆయనది ఎక్కువనే వస్తుంది మనకి కంటెంట్. సో రేపు కంటిన్యూ చేద్దాం. జైన మతాచార్యుడు కొండ కుందనాచార్యుడు అని ఆయన గురించి చెప్పుకోవాలి. అది బౌద్ధ మతం. రేపు ఫినిష్ చేసేసుకుందాం.